హలో హాయ్ అండి. ఆదిత్య అండ్ దీక్ష వ్లాగ్స్. నేనైతే రాగి దోశలు వేస్తున్నా. నైట్ అయితే రాగులు అయితే నానబెట్టుకున్నా, మెంతపప్పు, పెసర్లు, తర్వాత మెంతులు అయితే నానబెట్టుకున్నా. ఇప్పుడైతే నేను రాగి దోశ వేస్తున్నా. ఇప్పుడైతే రాగులు అయితే మిక్సీ పట్టుకుంటున్నా. రాగులు, మెంతులు, మినపప్పు, కొన్ని పెసర్లు కూడా వేసుకున్నా. ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకుంటున్నా. కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నా. దీన్ని మిక్స్ అయితే పట్టుకుంటున్నాను అండి. రాగులు అయితే మిక్స్ అయితే పట్టేసుకున్నానండి. పక్కా కొలతలతో చేస్తే దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. 3 గ్లాసుల రాగులకి 1 గ్లాసు మినపప్పు పెట్టాలి. కొంచెం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. నేను కొన్ని మెంతులు కూడా వేసుకున్నా. మూడు గ్లాసుల రాగులు, 1 గ్లాసు మినపప్పు, కొంచెం పెసరపప్పు వేసుకున్నా, పెసర్లు వేసుకున్నా, పచ్చి పెసర్లు, పప్పు కూడా వేసుకోవచ్చు. 3 మిరపకాయలు వేసుకున్నా. ఆల్రెడీ 3 మిరపకాయలు అయితే వేసుకున్నాం కదా. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటున్నా. కొన్ని అటుకులు కూడా వేసుకుంటున్నానండి. దోశ అయితే మెత్తగా వస్తుంది. మిక్స్ అయితే పట్టేసుకుంటున్నాం. దీంట్లో అటుకులు కూడా వేసి మిక్స్ అయితే పట్టేసుకున్నాం కదా. పిండి అయితే ఈ విధంగా లూజుగా తడుపుకుంటున్నా. నేను రుద్దే పని లేకుండా నేనైతే లూజుగా తడుపుకుంటా. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేస్తున్నా. స్టవ్ అయితే ఆన్ చేస్తున్నా. కొంచెం ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా. కొంచెం గట్టిగా అయితే అయింది. రుద్దే పని లేకుండా నేనైతే ఈ విధంగా వేసుకుంటా. పక్కా కొలతలతో చేస్తే రాగి దోశ అయితే పర్ఫెక్ట్గా వస్తుందండి. చూడండి. రాగి దోశ అయితే రెడీ అయిందండి.
పక్కా కొలతలతో చేస్తే దోశలు అయితే పర్ఫెక్ట్గా వస్తాయండి, రాగి దోశలు. అదేండి, చాలా టేస్టీగా ఉంటాయి, హెల్త్ కూడా చాలా మంచిదండి రాగి దోశ. నేనైతే నైట్ నానబెట్టుకున్నా, పొద్దుగాల అయితే వేస్తున్నా. రుబ్బిన తర్వాత నానాల్సిన పని లేదు, పర్ఫెక్ట్గా వస్తాయి. నా వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఓకేనా? బాయ్ బాయ్.